ఈ అరణ్యములో నడిచినప్పుడు వల్ల ఆ నీళ్ళన్నీ ఏంటి? చేదు, కటిక చేదు. ఈ మారా నీళ్లు అరణ్యములో ఉన్న మనము కూడా ఇప్పుడు ఏ నీళ్ళుగా ఉన్నాం? మనం చేదు నీళ్ళుగా ఉన్నాం. తాగటానికి యోగ్యమైనది లేదు. ఈ చెట్టు ఎక్కడ మొలిచింది? ఆ అరణ్యంలో చేదు నీళ్ళల్లోనే మొలిచింది. మనం ఎక్కడ పుట్టాము? లోకమనే అరణ్యంలో పుట్టాము. ఈ లోకమనే అరణ్యంలో ఏ నీళ్ళు ఉన్నాయి? చేదు నీళ్ళు ఉన్నాయి. ఈ చెట్టుకి ఏ నీళ్ళు ఇచ్చినాయి? చేదు నీళ్ళే దొరికాయి. చేదు నీళ్లతోనే ఈ చెట్టు పెరిగింది. చేదు నీళ్లతోనే ఈ చెట్టు తయారైంది. ఈ చేదు నీళ్లతోనే ఈ చెట్టు బ్రతుకుతుంది. చేదు పాపానికి గుర్తు. లోకంలో మనం పుట్టాం. మనుషులను చెట్టులతో పోల్చబడింది పరిశుద్ధ గ్రంథం. ఈ చెట్టు దేంతో పెరిగింది? ఏ నీళ్లతో పెరిగింది? చేదు నీళ్లతో పెరిగింది. చేదే దొరికింది, చేదే తిన్నది, చేదుతోనే బ్రతికింది. లోకంలోనే బ్రతికావు, లోకంతోనే సహవాసం చేశావు, లోకంలోనే జీవించావు. ఇప్పుడు ఈ చెట్టు ఏమైంది? చేదైపోయింది. ఆ నీళ్లతో పెరిగిన ఈ చెట్టు చేదైపోయింది. అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనమందరము ఎక్కడ జీవిస్తున్నాము? లోకమనే అరణ్యంలో జీవిస్తున్నాం. ఈ లోకమనే అరణ్యములో చేదు నీళ్లు ఉంటాయి. లోకమంతా పాపముతో నింపబడింది. మనం పాపములోనే పుట్టాము, పాపములోనే పెరిగాము, పాపములోనే జీవిస్తున్నాము. పాపాన్నే మనము ఆశ్రయించి బతుకుతున్నాం. మనమంతా మారా చేదు కలిగిన జీవితం. ఈర్ష్య చేదు, ఆ జలసి చేదు, మన చూపులో పాపము చేదు, మన ఆలోచనలో పాపము చేదు. ఫలించేవి కూడా చేదే. మారా అక్కడికొచ్చారు. మేము ఏమి త్రాగుతామో సనుక్కోవటం, ఆందోళన, అవమానము, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, ఎటు చూసిన శాంతి లేకపోవటం కారణము చేదు నీళ్ళల్లో బ్రతుకుతున్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ఆ చెట్టుకు పేరు లేదు. ఆది కాండంలో వృక్షం ఒకటి ఉంది, జీవవృక్షమని. ఆ వృక్షమే యేసు క్రీస్తు ప్రభుల వారు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతున్నావేమో నీ కుటుంబం గురించి, నీ పరిస్థితుల గురించి. నీలో ఉన్న చేదుమయము. నా ప్రభు వారు అన్నారు, చూడు ఒక చెట్టుని చూడు. ఆ చెట్టు యేసు క్రీస్తు ప్రభుల వారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏమన్నాడు? అది ఆ నీళ్లలో వేసి తరువాత ఆ నీళ్లు మధురములాయన. చప్పట్లు కొట్టి మహింపరిచి. ప్రైజ్ లార్డ్. ఈ చేదు కలిగిన జీవితంలో, ఈ చేదు ఫలిస్తున్న ఈ మానవ జీవితాలలో ఈ చేదు విరిచిపోవాలంటే, ఈ చేదు విరిగిపోవాలంటే ఒకే ఒకటే, నీ జీవితం మధురముగా మార్చబడాలి. నీ జీవితం సంతోషంగా మార్చబడాలి. నీ జీవితం కలవరం పోయి సమాధానము ఆవరించాలి. నా ప్రభు వారు అంటాడు, ఇదిగో యేసు క్రీస్తు ప్రభు వారనే ఆ చెట్టుని నీలోకి తీసుకో. నీలో ఉన్న చేదంతా నా ప్రభువారు విరిచివేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నరకబడి ఆ చెట్టుని చూపించాడు. దీన్ని నరికి
ఆ మారా నీళ్ళల్లో వెయ్యండి. నరకబడమంటే నా ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో యాగమయ్యాడు. నీ కొరకు ఆయన కొట్టబడ్డాడు. ఆయన తృణీకరించబడ్డాడు. ఆయనను కానీ నువ్వు తీసుకుంటే, ఆయనను కానీ నువ్వు ఆహ్వానించి, ప్రైజ్ లార్డ్, ఆ చెట్టనే, ఆ జీవవృక్షమనే యేసు క్రీస్తు ప్రభువారు నరకబడి ఉన్నాడు, సిలువలో వేలాడుతున్నాడు. ఆ సిలువలో వేలాడబడుతున్న ఆ కొమ్మని, ప్రైజ్ లార్డ్, నువ్వు లోనకి తీసుకోగలిగితే యేసు నామములో నీ జీవితం మధురమవునుగాక, నీ చేదు విరిగిపోవునుగాక, నీ అనారోగ్యం వెళ్ళిపోవునుగాక, నీ శాపం వెళ్ళిపోవునుగాక, నీ దిక్కు ఆనందముగా అవునుగాక, నీ గృహమంతా ఆమేన్ దేవుని కృపతో నిండబడునుగాక, నీ కుటుంబంలో నుంచి మధుర జలాలు ప్రవహించునుగాక, నీ హృదయంలో నుంచి జీవజలాలు ఉబుకునుగాక, నిత్యమైన సంతోషంతో నువ్వు బ్రతుకుదువుగాక. ఆమేన్. ఎప్పుడు